హాయ్ అండి, నమస్తే. ఇలా ఒక పిన్నిస్ తో మనము ఫోటోని ఫ్రిడ్జ్ డోర్ పైన ఎక్కడైనా అతికించుకోవచ్చు. ఇలా ఒక పిన్నిస్ ని తీసుకొని ప్లాస్టర్ ఉంటుంది కదండి, కొద్దిగా ప్లాస్టర్ ని కట్ చేసి ఫోటో వెనుక భాగాన ఇలా ప్లాస్టర్ తో అతికించేసేయాలి. చిన్నపిల్లలు ఆడుకునే అయస్కాంతం ఉంటుంది కదండి, ఇంత పరిమాణంలో కూడా అవసరం లేదండి, కొద్దిగా పిన్నిస్ సైజు మాత్రం ఉన్నా పర్వాలేదు. ఇలా వెనుకన అయస్కాంతాన్ని అతికించేసి ఫ్రిడ్జ్ డోర్కి మనము ఎక్కడ వీలు ఉంటే అక్కడ అతికించుకోవచ్చు. ఫోటో ఫ్రేమ్లు కూడా అవసరం లేదండి, ఇలా తీపి గుర్తులుగా మనము ప్రతిరోజు కనబడే విధంగా ఫ్రిడ్జ్ డోర్కి అతికించుకుంటే సరిపోతుంది. ఆయిల్ క్యాన్స్ని కానీ బాటిల్స్ని క్లీన్ చేయాలంటే దీనిపై ఉండే జిడ్డును పోగొట్టాలంటే 2-3 టైమ్స్ వరకు మనం క్లీన్ చేసుకోవాల్సిన పని కూడా ఉంటుందండి. చేతికి కూడా ఇలా జిడ్డు ఎక్కువగా అంటినప్పుడు మనము ఆయిల్ క్యాన్ని ఒక బౌల్లో కానీ లేదా ఇలా క్యాప్లో రివర్స్లో పెట్టేసామనుకోండి, దాంట్లో ఉండే ఆయిల్ అనేది ఇలా పూర్తిగా వచ్చేస్తుంది. ఆ తర్వాత మనం దీన్ని నీట్గా క్లీన్ చేసుకుందాం. స్టవ్ ఆన్ చేసేసి ఒక బౌల్లో కొన్ని వాటర్ని వేడి చేసుకోవాలి. ఈ వాటర్ అనేది ఇలా బాగా మరగాలండి. ఆ తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇలా వాటర్ క్యాన్ పైన వాటర్ని ఒక 2-3 టైమ్స్ పాటు కొద్దిగా వేసుకోవాలి. ఒకవేళ ప్లాస్టిక్ వాటర్ బాటిల్ అయితే గోరువెచ్చగా మాత్రమే వేడి చేయండి. దీనివల్ల వాటర్ క్యాన్ పై ఉండే జిడ్డు అనేది కొద్దిగా మెత్తబడుతుందండి. మనము ప్రతిసారి వాటర్ క్యాన్ ని క్లీన్ చేసుకోవాలంటే ఒక 2-3 టైం క్లీన్ చేసాం కదా, అలా అవసరమే లేదండి. ఒక్కసారికే మనము ఏదైనా స్క్రబ్బర్ తో క్లీన్ చేసామనుకోండి, జిడ్డు అనేది పూర్తిగా పోతుంది. ఆయిల్ క్యాన్ పైన విమ్ లిక్విడ్ ని కానీ వాషింగ్ లిక్విడ్ ని కానీ వేసి క్లీన్ చేసామనుకోండి, మన పని కూడా చాలా సులువుగా అయిపోతుంది. ఇలా వేడిగా ఉన్నప్పుడే క్లీన్ చేయాలండి. చల్లారిన తర్వాత క్లీన్ చేసామనుకోండి, టైం కూడా చాలా ఎక్కువగా తీసుకుంటుంది. ఆ తర్వాత ఇలా రివర్స్ లో బోర్లించుకున్నాం అనుకోండి, దాంట్లో ఉండే వాటర్ కూడా పూర్తిగా పోతాయి. వేస్ట్గా ఉన్న బిర్యానీ బాక్సులు ఉంటాయి కదండి, ఇలా క్యాప్కు అలాగే కింది భాగాన అటాచ్ ఉండే విధంగా ఇలా వైట్ కలర్లో ఉన్న ప్లాస్టర్ని వేసేయండి. ఇలా వేయడం వలన మనము ప్రతిసారి క్యాప్ను తీసి ఎక్కడనో పెట్టడం అలాంటి పని లేకుండా ఇలా బాక్స్కే అటాచ్మెంట్ ఉంటుంది. పిల్లలు దీంట్లో పెన్సిళ్ళు కానీ వాళ్ళకి సంబంధించినవి ఏవైనా వేసుకోవడానికి చాలా వీలుగా ఉంటుంది. అంతేకాదండి, మనము థ్రెడ్స్ని కానీ నీడిల్స్ని సీజర్స్ని అలా ఏదైనా వేసుకోవచ్చు. డీప్ ఫ్రైకి మనము ఇలా ఆయిల్ని వేసి బాగా వేడి చేసాం కదండి, ఆయిల్ మరిగిందో లేదో తెలుసుకోవడానికి ఇలా ఒక టూత్ పిక్ని పెట్టి అందులో టెస్ట్ చేసామనుకోండి, ఇలా బాగా బురగలు వస్తే ఖచ్చితంగా ఆయిల్ అనేది బాగా హీట్ అయినట్టు. అప్పుడు మనము దీంట్లో ఏదైనా వేసుకొని డీప్ ఫ్రై చేసుకోవచ్చు. వాషింగ్ మిషన్లో వేసే ఐరన్ బట్టలు ఉంటాయి కదండి, ఇలా కాలర్ షర్ట్ పైన మురికి అనేది అలాగే ఉంటుంది. ఇంకా వైట్ కలర్ షర్ట్స్ పైన అయితే క్లియర్గా కనబడుతుందండి. మనము కొద్దిగా కోల్గేట్ పేస్ట్ను ఇలా కాలర్ పైన అప్లై చేసి ఏదైనా పాడైపోయిన ఒక బ్రష్తో పూర్తిగా అప్లై చేసామనుకోండి, వాషింగ్ మిషన్లో బట్టలు వేస్తున్నప్పుడు కాలర్ పైన ఎటువంటి మురికి కూడా ఉండదు. టైల్స్ పైన పడ్డ మరకలను ఈజీగా క్లీన్ చేయాలంటే ఒక 1 రూపీ షాంపూ ఉంటుంది కదండి, ఏదైనా తీసుకొని ఇలా వాటర్లో పూర్తిగా కలిపేసేయండి. అలాగే కొద్దిగా పసుపును, 2 కర్పూరం బిళ్ళలు ఉంటాయి కదండి, వాటిని ఇలా స్మాష్ చేసి వేసుకోండి, మంచి సువాసన కూడా వస్తుంది. ఇలా అన్ని వాటర్లో కలిపిన తర్వాత మాప్ని అందులో పెట్టేసి కొద్దిగా వాటర్ని పిండేసి ఇలా ఫ్లోర్ పైన పడ్డ మరకలను అతుక్కున్న మరకలైనా సరేనండి క్లీన్ చేయాలంటే ఈజీగా క్లీన్ అయిపోతాయి. దీనికోసం మనము ఎలాంటి లిక్విడ్లను కూడా యూజ్ చేయాల్సిన అవసరం లేదు. ఇలా టైల్స్ కూడా చాలా నీట్గా ఉండటమే కాకుండా మంచి సువాసన కూడా వస్తుంది. చూసారు కదండి, ఫ్లోర్ కూడా ఎంత నీట్గా క్లీన్గా కనబడుతుందో. ఆన్లైన్లో ఆర్డర్ పెట్టినప్పుడు ఇలాంటి కార్డ్బోర్డ్స్ వస్తాయి కదండి, కొద్దిగా మందంగా ఉండే కార్డ్బోర్డ్ని తీసుకోవాలి. కేక్ కింది అడుగు బాగాన ఇలాంటి కార్డ్బోర్డ్ వస్తుంది కదండి, స్క్వేర్ షేప్ కానీ రౌండ్ షేప్ ఏదైనా పర్వాలేదు. మనము ముందుగా ఇలా కార్డ్బోర్డ్ పైన పెట్టేసి ఈ రౌండ్ షేప్ని ఇలా పెన్సిల్తో కానీ పెన్తో మార్కు చేసుకొని ఈ కార్డ్బోర్డ్ని కరెక్ట్గా కట్ చేసుకోవాలి. చూసారు కదండి, ఇలా రౌండ్గా కట్ చేసుకున్నాను. ఈ కార్డ్బోర్డ్ అనేది ఇలా మందంగా ఉన్నది మాత్రమే తీసుకోండి. ఈ కార్డ్బోర్డ్ అనేది ఇలా విడిపోకుండా ఉండటానికి నేను ఇక్కడ ప్లాస్టర్ని వేసి రౌండ్గా అతికించుకుంటున్నానండి. కేక్ వచ్చిన అట్టముక్క ఉంది కదండి, దాన్ని మనము ఇలా కట్ చేసుకున్న కార్డ్బోర్డ్ పైన పెట్టేసేయండి. ఇది కూడా విడిపోకుండా ఉండటానికి ఇలా ప్లాస్టర్తో అతికించుకోవాలి. కార్డ్బోర్డ్తో ఇప్పుడు పైన పీట భాగాన్ని తయారు చేసుకున్నాం కదండి, లెగ్స్కి మనము ఇలా కార్డ్బోర్డ్ రోల్ని 4 తీసుకోవాలి. మీరు కలర్ కానీ ఇలాంటి షైనింగ్ ప్లాస్టర్ ఉంటుందండి, దాన్ని చుట్టినా సరే పర్వాలేదు. మీకు ఇక్కడ 2 రకాలుగా చూపిస్తున్నానండి. నేను ప్లాస్టర్ని చుట్టేస్తున్నాను,
మిగతాది ఇలా లెగ్స్కి కలర్ని కూడా వేసుకోవచ్చు. అలాగే కేకుకు వచ్చిన ఈ అట్టముక్క పైన కూడా మీకు నచ్చిన కలర్ని వేసుకోవచ్చు. వైట్ ప్లాస్టర్ని చుట్టిన పైభాగాన ఇలా షైనింగ్లో ఉండే ప్లాస్టర్ని వేస్తున్నానండి. చూడడానికి చాలా నీట్గా అందంగా కనబడుతుంది. ఈ పీట లెగ్స్కి ఇలా ఫెవికల్ని కానీ గ్లూ గమ్ని అతికించేసి పీట కింది భాగాన ఈ లెగ్స్ని అతికించేసేయండి. చూసారు కదండి, ఒక్క పైసా కూడా ఖర్చు పెట్టకుండా మన ఇంట్లో ఉండే వాటితోటే ఇలా పీటను తయారు చేసుకున్నాము. మనము ఎప్పుడైనా వరలక్ష్మి వ్రతానికి కానీ ఏదైనా వ్రతం చేసుకున్నప్పుడు ఇలా దేవుణ్ణి పెట్టుకోవడానికి ఈ పీట అనేది చాలా బాగా యూజ్ అవుతుంది. చూసారు కదండి, ఇలా మన చేతులతోటే అందంగా పీటను కూడా తయారు చేసుకోవచ్చు. ఇలా ఏదైనా దేవుని పెట్టినప్పుడు పువ్వులను పెట్టుకోవడానికి ఇలా వెనుక భాగాన డబుల్ గమ్ టేప్ని అతికించేసి పెన్ క్యాప్స్ ఉంటాయి కదండి, ఆ పెన్ క్యాప్ని కూడా దీనిపైన పెట్టేసేయండి. దీనివల్ల మనము ఫ్లవర్స్ ని కూడా ఈజీగా పెట్టుకోవచ్చు. మీరు మాలను కూడా వేసుకోవాలి అంటే 2 డబుల్ గమ్ టేప్ పైన ఇలా పెన్ క్యాప్స్ ని పెట్టేసామనుకోండి, మాల కూడా ఈజీగా వేసుకోవచ్చు. కిచెన్ సింక్ లో ఇలా గిన్నెలు క్లీన్ చేసేటప్పుడు ఒక్కొక్కసారి వాటర్ బ్లాకేజ్ అవుతుందండి. గిన్నెలు క్లీన్ చేసిన దానికంటే కూడా ఈ వాటర్ బ్లాకేజ్కే టైం అనేది ఎక్కువగా తీసుకుంటుంది. పప్పును స్మాష్ చేసే దానితో కానీ, పప్పు గుత్తి ఉంటుంది కదండి అందరి ఇళ్ళలో, ఇలా మనము కిచెన్ సింక్ మధ్యలో ఎక్కడైతే హోల్ ఉందో అక్కడ పప్పు గుత్తితో ఇలా 2-3 సార్లు కిందికి మీదికి ఆనాలండి. ఇలా గట్టిగా ప్రెస్ చేయడం వలన ఎయిర్ అనేది లోపలికి వెళ్ళి వాటర్ అనేది ఇలా నెమ్మదిగా ఆ హోల్లో నుంచి బయటకి వెళ్ళిపోతాయి. ఇలా పప్పు గుత్తితో మధ్యలో ఒక 2-3 టైమ్స్ పాటు చేయాలి. ఇలా చేసామనుకోండి త్వరగా వాటర్ అనేవి కిందికి వెళ్ళిపోతాయి. చూసారు కదండి, ఇంతకుముందు సగం వరకు ఉండే వాటరు ఇప్పుడు పూర్తిగా తగ్గిపోయాయి. ఇలా మనము కొద్దిగా గట్టిగా ప్రెస్ చేస్తేనే వాటర్ బ్లాకేజ్ అనేది తొలగిపోతుంది. చూసారు కదండి, మన ఇంట్లో ఉండే పప్పు గుత్తితో కూడా ఇలా వాటర్ బ్లాకేజ్ని క్లియర్ చేసుకోవచ్చు. కిచెన్ సింక్లో వాటర్ బ్లాకేజ్ అయితే మనము వంట సోడాను, హాట్ వాటర్ని, వెనిగర్ని వేసాం కదండి, అలాంటి వాటిని ఏవి వేయకుండా ఇలా డబ్బులు ఖర్చు పెట్టకుండా ఇంట్లో ఉండే వస్తువులతో కూడా మనము ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. ఇక్కడ నేనైతే క్లియర్గా చూపించానండి. మీరు ఈ ఒక్క చిన్న టిప్ని ఫాలో అయ్యారనుకోండి, మన పని కూడా చాలా లేటుగా కాకుండా చాలా ఈజీగా క్షణాల్లో చేసుకోవచ్చు. కిచెన్ సింక్లో ఇలా వేస్ట్ అంతా కూడా ఉన్నా మనము వాటర్ని వేసినా కూడా ఈజీగా వెళ్ళిపోతాయండి. కిచెన్ సింక్లో వాటర్ బ్లాకేజ్ అయిందనుకోండి, గిన్నెలు క్లీన్ చేసిన దానికంటే కూడా పని దీనికే ఎక్కువగా టైం తీసుకుంటుంది. చూసారు కదండి, ఈ చిన్న టిప్ని ఫాలో అయ్యారనుకోండి క్షణాల్లో కూడా మన పనిని సులువుగా చేసుకోవచ్చు. ఆ తర్వాత మనం కొద్దిగా ట్యాప్ని ఆన్ చేసి ఒక 2-3 మినిట్స్ పాటు అలాగే ఉంచేసామనుకోండి, ఆ హోల్స్ అనేవి పూర్తిగా క్లియర్ అయిపోతాయి. అంటే చిన్న వైపర్ని తీసుకొని ఒక సాక్స్ కానీ లేదా మన ఇంట్లో ఉండే ఇలాంటి ఏదైనా క్లాత్ని తీసుకొని ఈ వైపర్ని ఈ క్లాత్లో పెట్టేసేయండి. చీపురు కట్టతో క్లీన్ చేయని ప్లేస్లో కబోర్డ్లో కానీ బీరువాలో కొద్దిగా స్పేస్ అనేది ఉంటుంది కదండి, అలా డస్ట్ పట్టినప్పుడు ఇలా వైపర్తో క్లీన్ చేసుకున్నాం అనుకోండి, దాంట్లో ఉండే డస్ట్ అనేది ఇలా పూర్తిగా వచ్చేస్తుంది. బీరువాలో మనము చీపురు కట్టను యూజ్ చేయలేం కానీ ఇలాంటి క్లాత్తో క్లీన్ చేసుకోవచ్చు. పిల్లలు ఇలా నోట్బుక్లో ఏదైనా పెన్సిల్తో రాసినప్పుడు స్పెల్లింగ్ మిస్టేక్స్ అవుతే ఎరేజర్తో క్లీన్ చేస్తారు. కానీ ఒక్కొక్కసారి ఎరేజర్ దొరకనప్పుడు కానీ మన ఇంట్లో అవైలబుల్గా లేనప్పుడు ఇలాంటివి కూరగాయలకు వేసే రబ్బర్లు ఉంటాయి కదండి, ఆ రబ్బర్ బ్యాండ్ని మనము ఇలా పెన్సిల్ చివరి కొన భాగాన వేసేయండి. ఎరేజర్ లేనప్పుడు ఇలా స్పెల్లింగ్ మిస్టేక్స్ అవుతే పిల్లలకి ఇలా చిన్న రబ్బర్ బ్యాండ్ విస్ చేసామనుకోండి, వాళ్ళు నీట్గా హోంవర్క్ అనేది రాసేస్తారు. వాటర్ క్యాన్స్ ఉంటాయి కదండి, ఇలా క్యాన్ లోపల జిడ్డు పట్టినప్పుడు కానీ పాకురు పట్టినప్పుడు మనము ఈజీగా క్లీన్ చేసుకోవాలి అంటే ఈ చిన్న టిప్ని ఫాలో అవ్వండి. మనము పడేసే నిమ్మ తొక్కలు ఉంటాయి కదండి, వాటిని ఇలా చిన్న పీసెస్గా కట్ చేసినాక దీంట్లో కొద్దిగా సాల్ట్ను వేయండి. ఈ రెండింటిని బాగా మిక్స్ చేసి ఈ వాటర్ క్యాన్ లోపల వేసేయాలి. ఈ క్యాన్ లోపలనే కొద్దిగా బేకింగ్ సోడాను వేయండి. ఏదైనా బ్యాడ్ స్మెల్ ఉంటే పూర్తిగా తొలగిపోతుందండి. ఆ తర్వాత వెనిగర్ని వేసి ఒక గ్లాసెడ్ వరకు హాట్ వాటర్ని వేసిన తర్వాత మనము వాటర్ క్యాన్ని బాగా షేక్ చేయాలండి. దీంట్లో ఉన్న నిమ్మ తొక్కలు కానీ సాల్ట్, బేకింగ్ సోడా ఉంటుంది కదండి, ఇలా పైనుంచి కింది వరకు వచ్చే విధంగా షేక్ చేస్తే సరిపోతుంది. చూసారు కదండి, ఇలా జిడ్డు అంతా కూడా క్లీన్ అయిన తర్వాత మనము వాటర్తో క్లీన్ చేసుకుంటే ఈ వాటర్ క్యాన్ అనేది చాలా నీట్గా క్లీన్గా ఉంటుంది. సర్ఫ్తో కానీ లిక్విడ్తో క్లీన్ చేసామనుకోండి స్మెల్ అనేది వస్తుంది. కాబట్టి ఈ టిప్ ఫాలో అవ్వండి.
ఇలాంటి టానిక్ సీసాలు ఉంటాయి కదండి, మనము పైన ఉన్న 5 ml 10 ml క్యాప్ ఉంటుంది కదా, వేస్ట్ అని పాడేసాం, కానీ దీనిని కూడా చాలా బాగా యూజ్ చేసుకోవచ్చు. వాటర్ బాటిల్ క్యాప్స్ ఉంటాయి కదండి, దాంట్లో నుంచి మనము ఏదైనా ఒకటిని తీసుకొని దీనికంటే ముందుగా మనము ఈ 5 ml క్యాప్లో పౌడర్ని కానీ లేదా ఇలాంటి క్రీమ్స్ ఉంటాయి కదండి, ఫేస్ క్రీమ్స్ని లేదా కుంకుమను మనకి ఏది నచ్చితే ఆ విధంగా ఈ చిన్న క్యాప్లో వేసుకొని ఈ వాటర్ బాటిల్ యొక్క క్యాప్ని పెట్టేసామనుకోండి, మనము డైరెక్ట్గా హ్యాండ్ బ్యాగ్లో కానీ ఎక్కడికైనా వెళ్ళినప్పుడు వీటన్నిటిని వేసుకోకుండా ఇలా చిన్న వాటిలో వేసుకున్నాం అనుకోండి, మనకి చాలా అవైలబుల్గా ఉంటుంది. కింద పడిపోయే అవకాశం కూడా ఉండదండి. క్యాప్ అనేది ఇలా గట్టిగా పెట్టేసామనుకోండి, నీట్గా ఎక్కడికైనా తీసుకెళ్ళవచ్చు. ఇలాంటి చట్నీ బాక్సులు కానీ లేదా జామ్ బాక్సులు ఉంటాయి కదండి, మనము స్క్రబ్బర్తో క్లీన్ చేయలేకపోతాము. దీంట్లో విమ్ లిక్విడ్ని కానీ లేదా కొద్దిగా సర్ఫ్ను వేసి హాట్ వాటర్ని వేసి బేకింగ్ సోడా కూడా వేసిన తర్వాత క్యాప్ను పెట్టేసి ఇలా 2-3 టైమ్స్ పాటు బాగా అనేసామనుకోండి, దాని అడుగు బాగాన ఉన్న చట్నీ కానీ జామ్ అనేది పూర్తిగా వచ్చేస్తుంది. ఆ తర్వాత మామూలుగా మనము ట్యాప్ వాటర్తో క్లీన్ చేసుకున్నాం అనుకోండి, ఈ గాజు సీసా అనేది చాలా నీట్గా క్లీన్గా కనబడుతుంది. ఎలాంటి బ్యాడ్ స్మెల్ కూడా రాదండి. ఒకవేళ చట్నీ ఉన్నా కూడా మనం బేకింగ్ సోడా వేయటం వలన ఆ వాసన అనేది అస్సలకే రాదు. ప్లాస్టిక్ క్లిప్పులు కాకుండా స్టీల్ క్లిప్పులు ఉంటే ఇంకా బెటర్గా ఉంటుందండి. చిన్నపిల్లలు ప్రతిసారి ఇలా డోర్ వేసుకునేటప్పుడు చేతు నలగటం కానీ లేదా గొల్లెం పెట్టుకోవడం అలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా, లాక్ అనేది పడకుండా ఉండాలంటే ఇలా పైన గొల్లానికి మనము క్లిప్ను పెట్టేసామనుకోండి, డోర్లో చేతి నల్లగకుండా ఉంటుంది. పిల్లలు కూడా ఇలా డోర్ లాక్ చేసుకోకుండా చాలా సేఫ్గా ఉంటుంది. రోజంతా కూడా మనము చేతిలో ఫోన్ ఇలా పెట్టుకొని చూసామనుకోండి, మన చేతులు కూడా చాలాసేపు వరకు నొప్పి పెడుతూ ఉంటాయి. మన ఇంట్లో ఇలాంటి స్పెట్స్ ఉన్నాయనుకోండి, ఈ స్పెట్స్ మధ్యలో ఈ ఫోన్ని పెట్టేసి మనము దూరం నుంచైనా లేదా ఇలా దగ్గర నుంచైనా ఆపరేట్ చేసుకుంటాం కాబట్టి చేతులకు కానీ మన కళ్ళకి కానీ ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉంటుంది. చిన్నపిల్లలకు ఆన్లైన్ క్లాసులు అయినప్పుడు ఈ టిప్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది. కూరగాయలు కట్ చేసినప్పుడు చేతికి ఇలా కట్ అవ్వడం కానీ లేదా ఏదైనా బొబ్బ రావటం లాంటివి జరిగినప్పుడు బెలూన్స్ ఉంటాయి కదండి, ఈ బెలూన్ని మనము చేతికి దెబ్బ తాకిన ప్లేస్లో వేసుకున్నాక మన పనిని కానీ లేదా గిన్నెలు క్లీన్ చేసుకోవడం అలాంటి పనులు అనేవి చాలా సులువుగా చేసుకోవచ్చు. వాటిపైన వాటర్ పడ్డా కానీ ఎలాంటి నొప్పి అనేది ఉండదు. బ్యాండేజ్ కూడా కొనాల్సిన పని కూడా ఉండదు. మరొక యూస్ఫుల్ టిప్, చేతి గోర్లు తీసుకోవాలంటే మనము నెయిల్ కటర్ సాయంతో తీస్తామండి, కానీ ఒక్కొక్కసారి అవి ఇలా పైకి చింది కింద పడుతూ ఉంటాయి. మనము ఇలా వేస్ట్గా ఉన్న ఒక బాక్స్ని తీసుకొని ఆ బాక్స్ లోపల ఇలా నెయిల్స్ని కట్ చేసామనుకోండి, నెయిల్స్ అనేవి అందులోనే ఉంటాయి కాబట్టి మనము డైరెక్ట్గా తీసుకెళ్ళి డస్ట్బిన్లో వేసేయచ్చు. దీనివల్ల మన టైం కానీ పని అనేది ఈజీ అయిపోతుంది. ఇలా ఏదైనా ప్యాకెట్స్ని కట్ చేయాలంటే సీజర్ని కానీ నైఫ్ని యూజ్ చేస్తాం కదండి, ఇలా మన ఇంట్లో ఉండే చిల్లర కాయిన్స్ ఉంటాయి కదా, 1 రూపీ కాయిన్స్ కానీ 2 రూపీస్ కాయిన్స్ని ఇలా 2 కాయిన్స్ని తీసుకొని ఆపోజిట్లో కాయిన్స్ను పెట్టి ఇలా గట్టిగా కవర్ని తీసేసామనుకోండి, ఆ కవర్ అనేది ఇలా చాలా ఈజీగా వచ్చేస్తుంది. ఇలా ఏదైనా కవర్ని మనము ఓపెన్ చేయాలంటే సీజర్ని కానీ నైఫ్ని యూజ్ చేయకుండా ఇలా కాయిన్ సహాయంతో ఈజీగా కవర్ని ఓపెన్ చేసేయచ్చు. బాత్రూంలో ఉండే బకెట్లు అనేవి హాట్ వాటర్కి కానీ మన ఇంట్లో ఉండే సాల్ట్ వాటర్తో ఈ బకెట్లు అనేవి ఇలా తెల్లగా కానీ జిడ్డుగా తయారవుతాయండి. మనము ఎన్నిసార్లు క్లీన్ చేసినా కూడా చాలా ఇబ్బంది పడతాము. హార్పిక్తో మాత్రమే క్లీన్ చేసుకుంటే చాలా త్వరగా పని అయిపోతుంది. అలాంటి కెమికల్స్ని యూజ్ చేయకుండా జిడ్డు త్వరగా పట్టకుండా ఉండాలంటే ఈ చిన్న టిప్ని ఫాలో అవ్వండి. వాషింగ్ మిషన్లో వేసే లిక్విడ్ ఉంటుంది కదండి, సర్ఫ్ ఎక్సెల్ కానీ ఏరియల్ లిక్విడ్ని కొద్దిగా స్క్రబ్బర్ పైన వేసిన తర్వాత బేకింగ్ సోడాను కూడా కొద్దిగా వేసేయండి. ఇప్పుడు ఈ స్క్రబ్బర్తో మనము బకెట్ లోపల కానీ బయట కానీ పూర్తిగా క్లీన్ చేసుకోవాలి. ఇలా క్లీన్ చేసుకోవడం వలన జిడ్డు అనేది త్వరగా పోతుందండి. హార్పిక్ కంటే కొద్దిగా లేట్ అవుతుంది, కానీ అలాంటి కెమికల్స్ని యూజ్ చేయడం కంటే ఇలా ఇంట్లో ఉండే వాటితోటే క్లీన్ చేసుకోవచ్చు. ఆ తర్వాత మనము ఇలా ట్యాప్ వాటర్తో క్లీన్ చేసుకున్నాం అనుకోండి, చూసారు కదండి, తెల్లగా ఉన్న మరకలు అనేవి పూర్తిగా తొలగిపోతాయి. ప్రతిసారి మనము బకెట్ని క్లీన్ చేయాల్సిన పని లేకుండా చాలా సింపుల్గా అంత జిడ్డు పడకుండా త్వరగా క్లీన్ చేసుకోవాలి అంటే ఇలా బకెట్ని క్లీన్ చేసిన తర్వాత మనము ఏదైనా పొడి క్లాత్తో ఈ బకెట్ని అంతా కూడా తుడిచేసేయండి.
ఇప్పుడు కొబ్బరి నూనెను తీసుకొని కొద్దిగా మనము ఈ బకెట్ లోపట కానీ బయట కానీ అప్లై చేయండి. ఎక్కడ గ్యాప్ లేకుండా మనము కొబ్బరి నూనెతో బకెట్ మొత్తాన్ని కూడా రాసేసామనుకోండి, జిడ్డు అనేది త్వరగా పట్టదండి. మనం క్లీన్ చేసేటప్పుడు కూడా ఎలాంటి కెమికల్స్ని యూజ్ చేయకుండా ఇలా కొద్దిగా స్క్రబ్బర్తో క్లీన్ చేసామనుకోండి, బకెట్లు అనేవి ఇలా నీట్గా తయారవుతాయి. కొబ్బరి నూనెతో ఇలా బకెట్లను లోపట కానీ బయట కానీ పూర్తిగా అప్లై చేయాలి. ఇలా నూనెను అప్లై చేయడం వల్ల పైన చూసారు కదండి, వాటర్ పోసామనుకోండి అవి కిందికి జారుతాయి. బకెట్లు అనేవి ఎక్కువగా జిడ్డుగా కానీ తెల్లగా మారవు. హాట్ వాటర్కి కానీ సాల్ట్ వాటర్కి బకెట్లు అనేవి తెల్లగా మారకుండా ఎప్పుడు క్లీన్ చేసినా కానీ ఎలాంటి కెమికల్స్ని యూజ్ చేయకుండానే ఇలా తక్కువ టైంలో ఈజీగా మన ఇంట్లో ఉండే వాటితోటే క్లీన్ చేసుకోవచ్చు. వాటర్ బాటిల్ని తీసుకొని నైఫ్ని వేడి చేసి ఇలా క్యాప్ కింది బాగానే కట్ చేసుకోండి. ఎక్స్ట్రా ఉన్నది కూడా కట్ చేసుకొని ఇలా కొద్దిగా వేడి చూపించారనుకోండి, షార్ప్ అనేది తగ్గిపోతుంది. తర్వాత దానికి సైడ్లో మరొక క్యాప్ని కూడా ఇలా ఫిక్స్ చేయండి. దీంట్లో మనము ఎక్కడికైనా బయటకి వెళ్ళినప్పుడు ఈజీగా వేసుకోవడానికి పౌడర్ని కానీ కుంకుమని కానీ ఏదైనా ఫేస్ క్రీమ్ని కానీ ఈజీగా వేసుకోవచ్చు. డైరెక్ట్గా పౌడర్ బాక్స్ను ఇలా హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకునే బదులు మనము ఇలా చిన్న చిన్న బాక్స్లో మనము పౌడర్ని కానీ ఫేస్ క్రీమ్ని కుంకుమను ఏదైనా వేసుకొని హ్యాండ్ బ్యాగ్లో వేసుకున్నాం అనుకోండి, స్పేస్ కూడా చాలా తక్కువ తీసుకుంటుంది. ఎప్పుడు కావాలంటే అప్పుడు ఈజీగా తీసుకొని వాడుకోవచ్చు. డ్రెస్సులు వేసుకునేటప్పుడు ఇలా ప్యాంట్ యొక్క నాడలు అనేవి లోపలికి వెళ్ళినప్పుడు మనము తీయాలంటే చాలా ఇబ్బంది పడతాం కదండి. అంతేకాకుండా శారీస్ కట్టుకున్నప్పుడు పెట్టుకోట్ నాడలు కూడా ఇలా లోపలికి వెళ్ళినప్పుడు చిన్న సీజర్ని తీసుకొని ఇలా వీడియోలో చూపించిన మాదిరిగా ఇలా డ్రెస్ని ఒకదానికొకటి దగ్గరగా అనుకుంటూ ఎక్కడైతే నాడ ఉందో ఆ లోపటి వరకు ఇలా సీజర్ని కొద్దిగా ఓపెన్ చేసి నాడను గట్టిగా పట్టేసుకొని ఇలా బయటకి లాగేసామనుకోండి, ఎంత లోపలికి ఉన్న నాడ అయినా సరేనండి చాలా ఈజీగా వచ్చేస్తుంది. వాషింగ్ మిషన్లో వేసేటప్పుడు ఇలా నాడలను రెండుగా ముడివేసామనుకోండి, ఈ నాడ అనేది పాయింట్ లోపలికి వెళ్లకుండా ఉంటుంది. మరొక టిప్, కోల్గేట్ పేస్ట్ అనేది ఇలా అయిపోతున్నప్పుడు మనము గట్టిగా ఇలా కింది నుంచి పైకి ప్రెస్ చేస్తాం కదండి. ముందుగా గట్టిగా ఇలా క్యాప్ను పెట్టేసిన తర్వాత కోల్గేట్ పేస్ట్ యొక్క కింది భాగాన ఇలా మనము బాగా కిందికి మీదికి ఇలా షేక్ చేస్తుంటే కింద ఉన్న కోల్గేట్ పేస్ట్ అంతా కూడా ఇలా పై భాగంలోకి ఈజీగా వచ్చేస్తుంది. కిచెన్లో మనము ప్రతిరోజు కర్రీ కోసం ఇలా కూరగాయలను కట్ చేసినాక మళ్ళీ దీన్ని క్లీన్ చేయాల్సిన పని కూడా ఉంటుంది కదండి. ఇలా ఎక్స్ట్రా పని లేకుండా ఉండాలంటే సరుకులు తెచ్చుకున్నప్పుడు ఇలాంటి 5 kg కానీ 10 kg కవర్స్ వస్తాయి కదండి, ఆ క్యారీ బ్యాగ్ని మనము ఇలా సీజర్తో రెండు వైపులా కూడా కట్ చేసుకోవాలి. ప్రతిరోజు కూరగాయలను కట్ చేస్తున్నప్పుడు ఇలా మనము కట్ చేసుకున్న క్యారీ బ్యాగ్ పైన ఈ వేస్టేజ్ అంతా వేసామనుకోండి, డైరెక్ట్గా ఈ కవర్ని తీసుకెళ్ళి మనము డస్ట్బిన్లో వేసుకోవచ్చు. ఇలా ప్రతిసారి కూరగాయలను కట్ చేస్తున్నప్పుడు క్లీన్ చేయాల్సిన పని కూడా ఉండదు. ఎక్కువగా జిడ్డు పట్టిన వాటిని క్లీన్ చేయాలంటే టైం అనేది ఎక్కువగా తీసుకుంటుందండి. మనము తక్కువ టైంలో క్లీన్ చేసుకోవాలంటే వాషింగ్ మిషన్ లిక్విడ్ ఉంటుంది కదండి, దాన్ని ఇలా జిడ్డు పట్టిన దానిపైన వేసి కొద్దిగా వంట సోడాను అలాగే వెనిగర్ని కూడా వేసి ఒక 2 minutes పాటు అలాగే నాననివ్వండి. ఇలా కొద్దిగా జిడ్డు అనేది మెత్తబడిన తర్వాత పాడిపోయిన ఒక టూత్ బ్రష్తో ఇలా క్లీన్ చేసామనుకోండి, దానిపైన ఉండే జిడ్డు అనేది పూర్తిగా వచ్చేస్తుంది. దీని మధ్యలో మనము బ్రష్తో క్లీన్ చేయలేం కదండి, ఇలా అయిపోయిన ట్యాబ్లెట్ షీట్స్ ఉంటుంది కదండి, దాని కొన భాగము షార్ప్గా ఉంటుంది. ఇలా రెండుగా మలుచుకొని ఈ మధ్యలో మనము ఇలా జిడ్డు పట్టిన దానిని క్లీన్ చేసుకోవచ్చు. ఇలా క్లీన్ చేయడం వల్ల మనకి శ్రమ లేకుండా మన పని అనేది చాలా సులువుగా అయిపోతుంది. చూసారు కదండి, జిడ్డు కూడా చాలా ఈజీగా వచ్చేస్తుంది. ఎంత జిడ్డు పట్టిన వాటిని క్లీన్ చేసుకోవాలన్నా ఈ టిప్ అయితే చాలా బాగా యూజ్ అవుతుంది. ఆయిల్ క్యాన్ కూడా చాలా జిడ్డు ఉంటుంది కదండి, ఇలా మనము బ్రష్తో కంటే అయిపోయిన టాబ్లెట్ షీట్స్తో క్లీన్ చేసుకొని చూడండి, ఎలాంటి మరకలైనా తొలగిపోతాయి. ఇప్పుడు వాటర్తో క్లీన్ చేసుకొని చూపిస్తున్నాను చూడండి, ఎంత జిడ్డు పట్టిన వాటినైనా చాలా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. మీ ఇంట్లో కూడా ఇలా ప్రతిసారి అవుతుందా అండి? అయితే ఈ చిన్న టిప్ ని ఫాలో అవ్వండి. చూసారు కదండి, కిచెన్ లో మనము గిన్నెలు క్లీన్ చేసేటప్పుడు వాటర్ బ్లాకేజ్ అన్నా లేదా ఇక్కడ డ్రైనేజ్ కారణమైన వాటర్ బ్లాకేజ్ అన్నా అయ్యి ఇలా ఇల్లంతా కూడా వాటర్ అనేది వచ్చేస్తుంది. కిచెన్ సింక్ లో ఇలా ప్రతి ఒక్కరికైనా ఎప్పుడో ఒకసారి ఈ సమస్య అనేది ఎదురవుతుందండి. ఈ సమస్య అనేది ఎప్పటికీ రాకుండా ఉండాలంటే నేనైతే ఇక్కడ ఒక చిన్న టిప్ ని ఫాలో అవుతానండి.
ముందుగా మనము ఈ డ్రైనేజీ పైపును ఇలా నీట్గా ఏదైనా పాడైపోయిన బ్రష్తో క్లీన్ చేసుకోండి. అలాగే ఈ జాలి కూడా ఉంటుంది కదండి, ఆ హోల్స్ అనేవి క్లోజ్ అయిపోతాయి. ఇలా మనము బ్రష్తో వాటిని కూడా ఓపెన్ చేసి ఇలా నీట్గా క్లీన్ చేసుకోండి. ఈ డ్రైనేజ్ పైపులో కూడా మీరు ఏదైనా ఒక పొడవైన స్టిక్ని కానీ ఇలా బ్రష్ తోటే గట్టిగా ఒక 2-3 టైమ్స్ అన్నారనుకోండి, దాంట్లో ఉండే వేస్టేజ్ అంతా కూడా బయటకి వచ్చేస్తుంది. ఆ తర్వాత ఇలా జాలి కాడ కూడా మనము ఇలా బ్రష్తో నీట్గా క్లీన్ చేసుకోండి. క్లీన్ చేసుకోలేమనుకోండి, అక్కడ నుంచి బ్యాడ్ స్మెల్ అనేది చాలా ఎక్కువగా వస్తుంది. ఆ తర్వాత నేను ఇలా పాడైపోయిన బ్రష్ తోటే లోపల కూడా ఎక్కడైనా ఏవైనా వేస్టేజ్ అనేది ఎక్కువగా తట్టినప్పుడు బ్లాకేజ్ అవుతుందండి. ఆ హోల్ని కూడా మనము ఇలా ఏదైనా స్టిక్తో కానీ బ్రష్తో కానీ క్లీన్ చేసుకోండి. చూసారు కదండి, ఇలా క్లీన్ చేసుకోవడం వలన వాటర్ కూడా ఇలా పైకి రాకుండా ఆ హోల్లో నుంచే బయటికి వెళ్ళిపోతున్నాయి. ఆ తర్వాత ఇలా వైపర్తో మనము ఈ డ్రైనేజ్ వాటర్ అంతా కూడా ఆ హోల్లోకి కానీ లేదా ఏదైనా చెత్తని తీసుకొని ఆ వాటర్ అంతా కూడా తీసేయండి. ఇలా మనకి డ్రైనేజ్ సమస్య రాకుండా ఉండాలంటే ముందుగా ఆ హోల్లో ఇలా నేను వంట సోడాను అలాగే ఈ పైపు పైన కూడా కొద్దిగా వేస్తున్నానండి. దీనివల్ల బ్యాక్టీరియా అలాంటి చిన్న చిన్న పురుగులు అనేవి చనిపోతాయి, ఎలాంటి బ్యాడ్ స్మెల్ కూడా రాదు. సింక్లో వాటర్ అనేది ఇలా ఈజీగా వెళ్ళిపోతాయండి. కానీ ఈ సమస్య అనేది ఎప్పటికీ రాకుండా ఉండాలంటే ఒక గిన్నెలో ఇలా హాట్ వాటర్ని బాగా వేడి చేయాలండి. ఇలా బాగా మరిగిన తర్వాత మనము ఈ వాటర్ని ఈ డ్రైనేజీ పైపు పైన కాకుండా ఆ హోల్లో మాత్రమే వేయండి. ఇలా వేయడం వలన ఈ డ్రైనేజ్ హోల్ అనేది క్లియర్ అయిపోతుందండి. దీనివల్ల మనము గిన్నెలు క్లీన్ చేసేటప్పుడు ఈ వాటర్ బ్లాకేజ్ అనేది అస్సలకే కాదు. ఇలా మధ్య మధ్యలో మనము అప్పుడప్పుడు క్లీన్ చేసుకున్నాం అనుకోండి, ఎలాంటి సమస్య కూడా రాకుండా ఉంటుంది. ఇలా మనము ఇంటికి తాళం వేసినప్పుడు ఒక్కొక్కసారి ఈ తాళం అనేది స్ట్రక్ అయిపోతుందండి. ఎంత గట్టిగా ప్రెస్ చేసినా కూడా తాళం అనేది పడదు, మన చేతి కూడా చాలా నొప్పి పెడుతుంది. ఒక అగ్గిపుల్లను ఇలా గీసి తాళం చెవి కాడ ఇలా వేడి చూపించామనుకోండి, ఏదైనా స్ట్రక్ అయినా కూడా ఈజీగా వచ్చేస్తుంది. చలికాలం వర్షాకాలంలో ఇలాంటి సమస్య అనేది ఎదురవుతుందండి. తాళం స్ట్రక్ కాకుండా ఉండాలంటే ఈ చిన్న టిప్ని ఫాలో అవ్వండి. బాత్రూంలో ట్యాప్స్ అనేవి ఇలా ఒక్కొక్కసారి ప్రెషర్ అనేది తగ్గిపోతుందండి, ఇలా సన్నగా వస్తుంది. ఇక్కడైతే మాకు ప్రెషర్ చాలా ఎక్కువగానే వస్తుంది, కానీ మీకు ఇంకొక దగ్గర చూపిస్తాను చూడండి. వాటర్ ప్రెషర్ అనేది చాలా తక్కువగా వస్తుందండి. ఇలా తక్కువగా వస్తున్నప్పుడు మనము ట్యాప్ యొక్క కింది భాగంలో ఇలా గట్టిగా తిప్పేసామనుకోండి, ఇలా డస్ట్ అంతా కూడా ఈ వాటర్లో ఉంటుంది. దీనివల్ల మనకి ట్యాప్లో నుంచి వాటర్ అనేది చాలా తక్కువగా వస్తుంది. పాడైపోయిన ఒక టూత్ బ్రష్తో మనము ఈ హోల్స్ అనేవి కూడా ఇలా క్లియర్ చేసుకోవాలి. దాంట్లో ఉండే డస్ట్ అనేది పూర్తిగా వెళ్ళిపోతుంది. ఆ తర్వాత మనము ఇలా ట్యాప్కి పెట్టేసామనుకోండి, వాటర్ ప్రెషర్ అనేది చాలా ఎక్కువగా వస్తుంది. మరొక టిప్, బెల్ట్ను ఇలా రౌండ్గా తిప్పుతూ చుట్టేసేయాలండి. ఇలా చుట్టిన తర్వాత మనము షర్ట్స్ ఉంటాయి కదండి, ఈ షర్ట్ కాలర్ మధ్యలో మనము ఇలా బెల్ట్ను పెట్టేసామనుకోండి, ప్రతిసారి వెతకాల్సిన పని కూడా ఉండదు. మనము ఎక్కడికైనా టూర్కి కానీ క్యాంప్కి వెళ్ళినప్పుడు ఇలా షర్ట్ మధ్యలో బెల్ట్ను పెట్టేసామనుకోండి, చాలా ఈజీగా ఉంటుంది, వెతకాల్సిన పని కూడా ఉండదు, స్పేస్ కూడా చాలా తక్కువగా తీసుకుంటుంది. వ్యాలిడిటీ అయిపోయిన క్రెడిట్ కార్డులు, ఏటీఎం కార్డులు ఉంటాయి కదండి, ఇలా ప్రతిసారి మనము గ్యాస్ స్టవ్ని చిన్న చిన్న ప్లేస్లో స్క్రబ్బర్తో క్లీన్ చేసుకోలేకపోతాం కదా, ఇలా ఏటీఎం కార్డుతో మనము ఇలా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. దాంట్లో ఉండే డస్ట్ కూడా చాలా ఈజీగా వస్తుందండి. గ్యాస్ స్టవ్ చుట్టూ కూడా మనము ఇలా షార్ప్గా ఉన్న దాంతో క్లీన్ చేసుకున్నాం అనుకోండి, దాంట్లో ఉండే జిడ్డు కూడా ఈజీగా వచ్చేస్తుంది. చూసారు కదండి, ఇలా వ్యాలిడిటీ అయిపోయిన క్రెడిట్ కార్డులను, ఏటీఎం కార్డులను మనము చాలా రకాలుగా యూజ్ చేసుకోవచ్చు. అలాగే ఇలా వీడియోలో చూపించిన మాదిరిగా కార్డ్ని మనము ఇలా టైల్స్ చివరి భాగాన పెట్టేసామనుకోండి, దాంట్లో ఉండే డస్ట్ కూడా ఈజీగా వచ్చేస్తుంది. ఇలా మనము ప్రతిసారి స్క్రబ్బర్తో క్లీన్ చేసుకోలేని పనులను కూడా సింపుల్గా ఈజీగా కూడా మనము ఇలా ఇంట్లో వేస్ట్గా ఉన్న వాటిని యూజ్ చేసుకోవచ్చు. ఈ యూస్ఫుల్ టిప్స్ మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కానీ రిలేటివ్స్కి కానీ షేర్ చేయండి. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.